గైస్, ఈరోజు మేము న్యూరంబర్గ్ క్రిస్మస్ మార్కెట్కి వెళ్తున్నాం. అక్కడ ఏమన్నా ఈ రోజు అన్ని మీకు చూపిస్తాము. ప్రస్తుతానికి అయితే సౌండ్ ఉన్నాం, ట్రైన్ కోసం వెయిటింగ్. ట్రైన్స్ అన్నవి ఎగ్జాక్ట్ టైంకి వస్తాయి, కాకపోతే ఈ రోజు ఎందుకు లేట్గా వచ్చింది. ట్రైన్ మిస్ అయితే ప్లాట్ఫామ్ మీదే. ఏం మాట్లాడతాడు నువ్వు? ఏం మాట్లాడతాడు? ట్రైన్ మిస్ అయితే ప్లాట్ఫామ్ మీదే. ఎక్కడే పడుకోవాలి. నువ్వు నోర్మై మొహం పగిలిపోద్ది. మా ఫ్రెండ్స్ అందరితో వెళ్తున్నాం సార్. మా ఫ్రెండ్స్ అందరు చూడండి. బాబీ బాయ్. వీడెవడో భావరక్షణ చేస్తున్నాడు, చైల్డ్ ఆర్టిస్టా? లెట్స్ స్టార్ట్ గైస్. హాయ్, బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. నౌ వి జస్ట్ ఎంటర్ టు ట్రైన్. ఇప్పుడే ట్రైన్ ఎక్కువమ్మా, మిస్ అవ్వకుండా జస్ట్ 1 minute లో. తెలుగులో చెప్పు. దిస్ ఈస్ ద స్పెషల్ గాయ్, జస్ట్ ఫోకస్ ఇన్. హి ఇస్ లైక్ వెరీ హీరో. తెలుగులో మాట్లాడితే బాగుంటుంది. తీస్తా, నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా, నా తడాకా చూపిస్తా. అందగాడు ఈయన అందగాని ఎవరైనా చూసి యూట్యూబ్ ఫాలోవర్స్ ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ పెరిగిపోతుందని ఆయన అంటే అన్నాడు గాని ఆ ఊహ ఎంత బాగుందో. చూసుకోకుండా ఉన్నాడు. జస్ట్ సే హాయ్. దీస్ టూ ఆర్ మై ఫ్రెండ్స్ ఫ్రమ్ కేరళ. Once I will take their interview about all their experiences. Okay, let's meet in Nuremberg. హాయ్ గాయ్స్, ఇప్పుడే మేము న్యూరంబర్గ్ స్టేషన్ దగ్గరికి వచ్చాము. ఇప్పుడు క్రిస్మస్ మార్కెట్ దగ్గరికి వెళ్తున్నాం. ఎందుకు? చాలా ఉంటదని చెప్తున్నారు, అక్కడికి వెళ్ళాక తెలుస్తుంది ఏముంటదో. మా ఫ్రెండ్స్ చూడండి, మా మహేష్ బాబు ఫంక్షన్ జరుగుతున్నందుకు ఇదే ఫస్ట్ టైం అనుకో. మా శశిధర్ రెడ్డి ఇక్కడ నువ్వేదో కొంచెం తేడాగా కనపడుతున్నావే. ఉన్నాడు. సూపర్ స్టార్ ఉదయ్ బాన్, మా వెలుగు, మా బ్రైట్. నెక్స్ట్ మై సైలెంట్ కిల్లర్ బాబీ. బాబీ బై లుక్స్ తో చంపేస్తాడు. రాజాజీ అది. నౌ వి ఆర్ గోయింగ్ టు దేర్ అండ్ ఆఫ్టర్ రీచింగ్ దేర్ సీ యూ కెన్ సీ ద క్రిస్మస్ వైబ్స్ ఎవ్రీవేర్. ఎక్కడ చూసినా సరే క్రిస్మస్ డెకరేషన్ అండ్ ఎవ్రీథింగ్ ఇస్ లైక్ ఇలా ఉంది. everything is good, everything is fine. Now we are heading into there. Everything is fine. Now we are heading into there. జనం మీద ఏదో ప్రేమ వలకు పోస్తున్నట్టు ఏం యాక్ట్ చేస్తున్నావురా? నువ్వు ఎంత యాక్ట్ చేసినా నాగార్జున గారి ఫోకస్ మొత్తం నా మీదనే ఉంది. This is the Nuremberg Bahnhof here. రైల్వే స్టేషన్ మనం బానోఫ్ అంటాం. న్యూరంబర్గ్ బానోఫ్ అనేది చాలా పెద్దది. దిస్ ఈస్ ద న్యూరంబర్గ్ బానోఫ్ ఎగ్జిట్. సీ హౌ గుడ్ ఎవ్రీథింగ్ ఈజ్. చూడటానికి చాలా బాగుంది. ఎక్కడ చూసినా సరే క్రిస్మస్ డెకరేషన్ అన్న స్టార్ట్ అయిపోయింది. ఇక్కడ క్రిస్మస్ అన్నది లైక్ ఆల్మోస్ట్ 1 month ముందు నుంచే వీళ్ళు స్టార్ట్ చేస్తారు. ఇప్పుడు క్రిస్మస్ అంటే చాలా బాగుంటుంది చూడడానికి. మన ఊర్లో జాతరలు ఎలా స్టార్ట్ చేస్తారో వీళ్ళు కూడా క్రిస్మస్ అలా స్టార్ట్ చేస్తారు. మా ఫ్రెండ్ చెప్తారు ఇప్పుడు. శశిధర్ రెడ్డి, ఈ క్రిస్మస్ మార్కెట్ గురించి నీ ఒపీనియన్ ఏంటి చెప్పు. చాలా ఇంకా చూడలేదు, చూసిన తర్వాత నేను చెప్తాను. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. మహేష్, కానీ నీ ఒపీనియన్ ఏంటి? అంటే ఏదో ఉండబోతుంది అనుకుంటున్నాము, ఏముంటుందో చాలా మంది చెప్పారు. చూద్దాం అసలు ఏంది, దీని విషయం ఏంది, దీని వ్యవహారం ఏందని చూద్దాం. ఇది న్యూరంబర్గ్ బానోఫ్. చూడండి ఎంత బాగుందో. ఇది యాన్షియంట్ కన్స్ట్రక్షన్. జర్మనీ యొక్క స్పెషాలిటీ ఏంటంటే ఇక్కడ ఏ కన్స్ట్రక్షన్ చూసినా చాలా బాగుంటుంది. వీళ్ళ ఆర్కిటెక్చర్ అనేది నిజంగా చాలా బాగుంటుంది. దీన్ని రైల్వే స్టేషన్ చూడండి ఎలా బానోఫ్ రైల్వే స్టేషన్ ఎంట్రన్సే చూడండి వీళ్ళు ఎంత బాగా కన్స్ట్రక్ట్ చేశారో. ఇట్ ఈస్ లైక్ సెంటర్, యూ కెన్ సీ ఎవ్రీథింగ్. ఒక విషయం మీకు చెప్పాలి, అది ఏంటంటే యాక్చువల్గా మీరు ఇక్కడ రోడ్ క్రాస్ చేయాలంటే ఇక్కడ ఈ బటన్ అనేది ఉంటుంది. ఈ బటన్ని మనం ప్రెస్ చేస్తే అక్కడ మీకు చూడండి, అక్కడ రెడ్ లైట్ చూపిస్తుంది కదా, అక్కడ గ్రీన్ అవుతుంది. గ్రీన్ అయిన వెంటనే మనం రోడ్ క్రాస్ చేయాలి. మనం ఎప్పుడు పడితే అప్పుడు క్రాస్ చేయడానికి అవ్వదు. చెక్కుతారు మనం అన్ని చూసుకొని చెయ్యాలి. మన పోలీసులు ఉంటారు. నౌ వీఆర్ ఎంటరింగ్ ఇన్ టు దట్ క్రిస్మస్ మార్కెట్. దిస్ ఈస్ ద స్మాల్ మార్కెట్. ఇది చిన్న మార్కెట్. దీని తర్వాత మనం ఒక పెద్ద మార్కెట్కి వెళ్తున్నాం. ఇది ఎంట్రన్స్. చూద్దాం లోపలికి వెళ్ళాక ఎలాగుంటుందో. దానికి ట్రైన్ కొంచెం డిలే ఉండడం వల్ల చిన్న మార్కెట్ కవర్ చేసుకొని వద్దామని చెప్పి కవర్ చేస్తున్నాం వీడికి వచ్చి. దీని తర్వాత పెద్ద మార్కెట్ని కవర్ చేస్తాం. చూద్దాం అసలు అక్కడ ఏముంటుందో. తెలియదు మాకు, చూద్దాం ఎలా ఉంటుంది. దిస్ ఈస్ ద ఎంట్రన్స్.
వెళ్ళగానే మీరు ఇక్కడ ఏంది భయ చూడవచ్చు. ఇట్స్ లైక్ బీర్ హౌస్. జర్మనీలో ఒక స్పెషాలిటీ ఏంటంటే ఎవరైతే లైక్ డ్రింకింగ్ ఆల్కహాల్ హ్యాబిట్ ఉందో వాళ్ళకి నిజంగా జర్మనీ వస్తే ఒక పండగనే చెప్పాలి. ఎందుకంటే ఇక్కడ బీర్ 50 రూపీస్కి వస్తుంది, కానీ వాటర్ మాత్రం 300 కొనుక్కోవాలి. అదే ఇక్కడ మ్యాజిక్. సో వాటర్ తాకండి, బీర్ తాగండి. చేస్తాం మా బ్యాడ్ థింగ్ మేము తాగం. మా వాడైతే అస్సలు తాగడు. బ్రో అలా ఎత్తే నిజంగా తాగుతాం అనుకుంటారు బ్రో. లేదు నిజంగా తాగడు. నిజంగా నమ్మండి మీరు అందరూ. యూ కెన్ సీ ఆల్ థింగ్స్ హియర్. యా కానీ మాకు నచ్చేది జర్మన్స్ ఏందో తెలుసా, మనుషులకి విలువ ఇస్తారు. వాడు యా, ఎవడైనా సరే, వీళ్ళ ఏ country కామన్ వాడైనా సెన్స్ మన మాత్రం Indians నిజంగా చాలా బాగుంటుంది. ఎందుకంటే మన నువ్వు ఎక్కడి నుంచి Indians వచ్చినా రెస్పెక్ట్ అన్నది వీళ్ళు ఎక్కువేస్తారు. మా ఫ్రెండ్ చెప్పినట్టు అది నిజంగా నిజమే. యా చూడొచ్చు డెకరేషన్స్, స్మాల్ డెకరేషన్స్. లోపల ఏంటంటే సమ్ ఆర్నమెంట్స్ ఏవో ఉన్నాయి. ఐ థింక్ ఇట్స్ బిలాంగ్ టు ఇట్స్ దిస్ కమ్యూనిటీ ఆర్ హియర్ కల్చర్. యూ కెన్ సీ లైట్నింగ్ ఇఫ్ యూ ఎంటర్. ఇట్స్ కాల్ లైక్ పోలీసులు వచ్చారు, జాగ్రత్తగా ఉండాలి, లేకపోతే మనల్ని మాడత పెడతారు. మన మామయ్యలాగా కాదు అయ్యో ఇక్కడ మన మామయ్యలు అయితే ఏదో ఒకటి చెప్పి తప్పించుకోవచ్చు. ఇక్కడ వాళ్ళు పిలిచారంటే నీ పని అయిపోయినట్టే. జాగ్రత్తగా ఉండాలి మనం ముందే చూసుకొని. నెక్స్ట్ నౌ వీఆర్ ఎంటరింగ్ ఇన్ టు ద క్రిస్మస్ మార్కెట్. యా దిస్ ఈస్ ద వన్. దిస్ ఈస్ ద స్మాల్ వన్ బట్ ఓకే, దిస్ ఈస్ గుడ్. యా హియర్ ఆల్సో యాక్చువల్లీ జర్మనీలో ఈ క్రిస్మస్ వైబ్ అన్నది అరౌండ్ లైక్ 2 months ముందే స్టార్ట్ అయిపోద్ది. అందరూ కూడా లైటింగ్స్ పెట్టడం, ఇంకా చాలా అలాంటి చేస్తుంటారు, ఈవెంట్స్ కండక్ట్ చేయడం. మన ఊర్లో వినాయక చవితి ఏదన్నా జాతరలు జరిగితే మనం ముందు నుండి అందరం ఒక కమ్యూనిటీ లాగా ఫామ్ అయ్యి అలా చేస్తాం కదా. వీళ్ళకి కూడా క్రిస్మస్ అంటే అంతే, సేమ్ అలాగే ఉంటుంది. ఇదంతా చూడండి క్రిస్మస్ స్ట్రీట్, మొత్తం స్ట్రీట్ అంతా చాలా బ్యూటిఫుల్గా ఉంది. బట్ ఓకే, మేము ఎక్స్పెక్ట్ చేసినంత కాదు, మేమైతే చాలా ఎక్స్పెక్ట్ చేసింది, ఎందుకంటే చాలా హైప్ ఇచ్చారు. చూద్దాం ఇంకా పెద్ద మార్కెట్లో ఏముంది. సీ ఆల్ మై ఫ్రెండ్స్, దే ఆర్ స్టాండింగ్ లైక్ ఏ స్టాచ్యూస్. Like it's too small girl, we are expected more than this. we want vibe, huh? We want vibe. No. I'm seeing this ones here. I have one church now. Yeah. Big church. Yeah, it's snap. దిస్ ఈజ్ ద మార్కెట్. ఓకే ఉంది, పర్లేదు బాగానే ఉంది చూడడానికి అయితే. ఐ థింక్ ఇట్స్ బెటర్ ఇఫ్ యూ కమ్ ఆన్ లైక్ సమ్ క్రిస్మస్ డే. ఆన్ క్రిస్మస్ డే అది భయ్య, మీరు ఏదన్నా జర్మనీకి ట్రిప్పులు వేసే వాళ్ళు ఉంటే మంచి డిసెంబర్ టైంలో ట్రిప్పులు రండి, బాగుంటుంది చూడడానికి, బాగుంటుంది. జర్మన్స్ అందరూ మెయిన్ బయట ఉంటారు, జర్మన్స్ చూడొచ్చు. జర్మన్స్ చూడొచ్చు అంటే ఏదో విధంగా అనుకోవకండి. ఏంటిది మాకేంటిది అంటున్నా. చూడొచ్చు అంటే కల్చర్ని చూడొచ్చు, బాగా చూడొచ్చు. అది క్లారిటీ ఇంపార్టెంట్. మిమ్మల్ని ఎవడో బాగు చేయలేడయ్యా, పొండి నాశనం అయిపోండి. శశిధర్ బాయ్ మాకు ఎప్పుడు క్లారిటీ ఇస్తుంటారు. ఏదో షాప్ లాగా ఉంది, ఎలిసెన్సీ లెబ్ క్యూకెన్ అంట. ఏంటి బాబా అన్న ఇంకోసారి అన్న? ఎలిసెన్సీ లెబ్ క్యూకెన్ అంట సంథింగ్. మీకు చెప్పడం మర్చిపోయాను, జర్మనీలో చాలా లైక్ అరౌండ్ 200 types ఆఫ్ బ్రెడ్స్ ఉంటాయి. యా టైప్స్. మనకు తెలిసిన బ్రెడ్ అంటే ఓన్లీ బ్రెడ్ అనుకోండి, కానీ ఇక్కడ మాత్రం అదే బ్రెడ్కి డిఫరెంట్ నేమ్స్ పెట్టి ఎలా పడితే వాళ్ళకి అమ్మేస్తుంటారు. వీళ్ళు ఏం తినరు భయ్యా, పొద్దున్న లేస్తే బ్రెడ్ తింటారు, మధ్యాహ్నం బ్రెడ్ తింటారు, నైట్ బ్రెడ్ తింటారు, మళ్ళీ పొద్దున బ్రెడ్ తింటారు. అది మొత్తానికి జర్మనీ అంతా బ్రెడ్ తిని బతికేస్తుంది. ఇక్కడికి వచ్చిన నుంచి మాదే అదే పరిస్థితి. యా దిస్ ఈస్ ద వన్. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బ్రెడ్స్ యూ కెన్ సీ దేర్. You can see there. Hello guys, now we are going to that another market. Someone is saying it is bigger than this. దీనికన్నా చాలా పెద్ద మార్కెట్ ఇంకోటి ఉందని చెప్తున్నారు. అక్కడికి వెళ్తున్నాం. అక్కడికి వెళ్ళాలంటే మనం యూబాన్ తీసుకోవాలి. యూబాన్ ఏంటంటే ఇట్స్ అండర్ గ్రౌండ్ ట్రైన్, బాగుంటుంది. కొంచెం ఇట్స్ ఫీల్స్ గుడ్. యా నౌ వీఆర్ గోయింగ్ టు దేర్. See how beautiful the
Sorry, some blind people are there. Didn't see them. Yeah, there. Yeah. Here. This is the railway station. Like it's U-Bahn. You can see there U1, U2, U3. మన యూబాన్ ఎక్కాలంటే కిందకి వెళ్ళాలి అండర్ గ్రౌండ్, అంటే ఇది ల్యాండ్లోంచి ఉంటుంది డైరెక్ట్గా. జర్మనీలో మెయిన్ బాగా నచ్చే విషయం ఏంటంటే ఎక్కడికి వెళ్ళినా సరే మీకు ఎస్కలేటర్లు ఉంటాయి. యూ డోంట్ నీడ్ టు బ్రేక్ యువర్ నీస్, ఈజీగా అండర్ గ్రౌండ్లోకి వెళ్తున్నాం. సో ఇట్స్ గుడ్ ఎక్స్పీరియన్స్. దిస్ ఈజ్ U-Bahn. యా, అండర్ గ్రౌండ్ ట్రైన్స్. ఇది ఏంటంటే ఏదైనా సిటీ ఉందనుకోండి, ఈ మొత్తం మనకి అక్కడ 3 టైప్స్ ఆఫ్ రైల్వే స్టేషన్లు ఉంటాయి. S-Bahn, U-Bahn అండ్ Bahnhof. Bahnhof అంటే సిటీ టు సిటీ ట్రావెల్ చేయడానికి. యా, దిస్ ఈస్ ద ట్రైన్ వీ నీడ్ టు గెట్ ఇన్. సీ హౌ స్మాల్ ఇట్ ఈస్. చూడండి ట్రైన్ ఎంత బాగుందో. U-Bahn అనమాట. అదే సారీ, ఇందాక ఏం చెప్తున్నానంటే మనకి ఇక్కడ మొత్తం 3 టైప్స్ ఆఫ్ రైల్వే స్టేషన్. ఏది ట్రైన్ ఇదేనా? U-Bahn. ఓకే, వీ నీడ్ టు లైక్ ఇట్స్ లైక్ ప్లాట్ఫామ్ 3. నో ప్లాట్ఫామ్ 3, ఇట్స్ U-Bahn. మిమ్మల్ని నేను బాగు చేయలేనురా. ఇంకా కిందకి వెళ్తాం మనం. యాక్చువల్గా అసలు ఇలా ఇంజనీరింగ్ నిజంగా మెచ్చుకోవాలి. జర్మనీ అనగానే ఏంటంటే ముందు వీళ్ళ ఇంజనీరింగ్ చూసి ఎవరైనా ఇంప్రెస్ అవుతారు. ఎందుకంటే ఈ అండర్ గ్రౌండ్లో మేము మాత్రం దీంతో వెళ్తున్నాం, కానీ ఇక్కడ యూత్ వాళ్ళు, జర్మన్స్ వాళ్ళు దీని మీద వెళ్ళరు, ఎస్కలేటర్ మీద. ఎందుకో తెలుసా? వాళ్ళు గౌరవం ఇస్తారనమాట వాళ్ళ ఓల్డ్ ఏజ్ పీపుల్కి. మన వాళ్ళు తెలుసు కదా మన వాళ్ళ గురించి. మనం ఎక్కి ముందు ఎక్కి అంటే వీళ్ళకి స్ట్రెంత్ అనేది ఎక్కువ ఉంటుంది మనతో కంపేర్ చేసుకుంటే వాళ్ళకి స్ట్రెంత్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. ఇక్కడ ఏదైనా కొంచెం పెద్ద సిటీకి వెళ్ళామంటే అక్కడ U-Bahn, S-Bahn అని చెప్పి సపరేట్గా ఉంటాయి. సో మేము వెళ్ళాల్సిన ట్రైన్ వచ్చేసింది గాయస్. అక్కడికి వెళ్ళిన తర్వాత నేను మళ్ళీ రికార్డ్ చేస్తాను. ఇదే U-Bahn గాయస్. మీకు వాడు చూపిస్తాను చూడండి. ఇక్కడ గన్ స్టోర్ ఉంది. గన్ అంటే డమ్మీ గన్, రియల్ గన్ అనుకోకండి. చూడండి డమ్మీ గన్. అసలు గన్స్ అన్నీ ఎక్సలెంట్గా ఉన్నాయి. ఒక్కొక్క గన్ కాస్ట్ ఏమొచ్చి లైక్ 20,000. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. 20,000, 15,000. సూపర్గా ఉన్నాయి కదా గన్స్ మాత్రం. ఏదో రోజు కొందాం దీన్ని, కొని ఇండియాకి గిఫ్ట్ తీసుకెళ్తాను ఎవరో ఒకరికి. మా తమ్ముడికి, మా ఫ్రెండ్స్ ఉన్నారు, మా ఫ్రెండ్స్కి తీసుకెళ్తాను. మన క్రిస్మస్ మార్కెట్ దగ్గరికి వచ్చాం. చూడండి మీకు క్రిస్మస్ వైబ్ అన్నది అప్పుడే స్టార్ట్ అయిపోయింది. జర్మనీలో ఏంటంటే క్రిస్మస్కి ఒక 1 మంత్ ముందే వాళ్ళంతా లైటింగ్తో సిటీని, ఆల్మోస్ట్ ఎంటైర్ జర్మనీని కవర్ చేస్తారు ఇలా చిన్న చిన్న లైట్స్తో. అది గవర్నమెంట్ అండర్లో కూడా ఉంటుంది అనుకుంటాను. ఎందుకంటే మేము కొన్ని లూప్ లైన్ ఏరియాకి వెళ్ళినప్పుడు కూడా అక్కడ కూడా లైటింగ్ అనేది ఇలాగే ఫిక్స్ చేసి ఉంటుంది. మనం వెళ్తున్నాం ఇప్పుడు న్యూరంబర్గ్ క్రిస్మస్ మార్కెట్. వెల్కమ్. సి మనకు బిగినింగ్లోనే అసలు ఎక్సలెంట్ లైటింగ్ ఎఫెక్ట్ చాలా బాగుంది. ఎఫెక్ట్స్ అయితే చాలా బాగున్నాయి. కనిపిస్తుంది మీకు? నిజంగా చాలా అంటే చాలా బాగుంది. జస్ట్ జూమ్ చేద్దాం. యా, రియలీ గుడ్. యూ కెన్ సీ ఎవ్రీథింగ్ హియర్. అండ్ మా ఫ్రెండ్స్ నా కోసం వెయిట్ చేస్తున్నారు. నేను కొంచెం స్లోగా వచ్చాను, మన సెటప్ అంతా చేసుకోవాలి కదా. చూడండి మొత్తం ఇది మార్కెట్ ఒక ఎంట్రన్స్ అంతా. దీస్ ఆర్ మై ఫ్రెండ్స్. జింక చూసావా పైన? యా, అదే చూపిస్తున్నాను. జింక చూడండి నిజంగా ఎంత బాగుందో. లైటింగ్తో వీళ్ళు చాలా బాగా అరేంజ్ చేశారు దాన్ని అయితే మాత్రం. నిజంగా చాలా బాగుంది. బిగినింగ్ చూద్దాం ఇంకా లోపలికి వెళ్ళి ఏమున్నాయో. యాక్చువల్గా క్రిస్మస్ మార్కెట్ అంటే ఏంటంటే ఇక్కడ మెయిన్గా ఫుడ్, ఇంకా కొంచెం ఏమన్నా స్మాల్ కీ చైన్స్ లాంటివి, అంటే కీ చైన్స్ కాదు అలాంటివి చిన్న చిన్న థింగ్స్ గుర్తుగా వీళ్ళు కొనుక్కుంటారు. మెయిన్ అయితే బీర్ అయితే విపరీతంగా బీర్ స్టోర్స్ ఎక్కడంటే అక్కడ ఉంటే ఫుడ్ హెవీగా ఫుడ్ అయితే ఎక్కువ కన్జ్యూమ్ చేస్తారు. అంటే హీట్ రెడ్ వైన్ అని చెప్పి ఉందన్న. యా, మాకు కూడా చెప్పారు దాని గురించి. ఏంటంటే ఇక్కడ ఏదో వైన్ ఈ క్రిస్మస్ మార్కెట్లోనే దొరుకుతుందంట. ఆ వైన్ చాలా ఫేమస్ అంట. దాన్ని తాగడం కోసం జనాలు అందరూ ఎక్కడెక్కడి నుంచో వస్తారని చెప్పారు. అది కూడా ఏంటో చూద్దాం. మనం తాగం కాబట్టి చూడడం తప్ప మనం చేసేది ఏముండదు. ఎవరన్నా తాగే వాళ్ళు ఉంటారు, నేమ్ ఎగ్జాక్ట్గా అనుకోని మీకు చెప్తాను. ఎప్పుడన్నా జర్మనీ వచ్చినప్పుడు
లేదా జర్మన్లో ఉన్న వాళ్ళు ఎవరన్నా సరే ఒకసారి ట్రై చేయండి. లెట్స్ స్టార్ట్. ఇది ఎంట్రన్స్. ఎక్కడికి వెళ్ళినా ఈ వీళ్ళ ఫుడ్ మాత్రం ఛాంపినియోస్ అంట. మీట్ ఛాంపినియోస్. ఫుడ్ ఈజ్ రియల్లీ గుడ్ హియర్ బ్రో. మనం ఇలా వెళ్ళి అలా అవుతాం మన వాళ్ళు. లాంగ్ వాస్ చూడండి, ఇలా డిఫరెంట్ ఫుడ్ ఐటమ్స్ ఇవన్నీ కూడా. హాయ్ హియర్ దీస్ పీపుల్ ఆర్ రియల్లీ నిజంగా చాలా అంటే చాలా మంచి వాళ్ళు వీళ్ళు. మనం తాళ్ళే వెళ్తుంటే వాళ్ళే పిలిచి మరి పలకరిస్తుంటారు. మన వాళ్ళు చికెన్ని, ఈ మటను, పానీపూరి లాగా ఎలా తింటారు ఏమైతే మనకు తెలియదు ఏంటో. యాక్చువల్గా ఇప్పుడు వచ్చిన దగ్గర నుంచి మేమైతే ఒక 9 ఐటమ్స్ అయితే ట్రై చేసాం. కాకపోతే అందులో ఏది కూడా మాకు అంత వర్కౌట్ అవ్వలేదు. చాలా వరకు వేస్ట్ చేసాం. ఈసారి తిని ముందు కొంచెం చూసి తిందాం, ఎవరన్నా అడిగి తిందామని చెప్పి చూస్తున్నాం. మెయిన్ ఇక్కడ ఒకసారి నేను ఎలా బుక్ అయ్యానంటే సలామీ. ఒక ఇటాలియన్ పిజ్జా షాప్కి వెళ్ళి మంచి పిజ్జా ఏమని అడిగాను. వాళ్ళేమో సలామీ అనే పిజ్జా ఉంటుంది, చాలా బాగుంటుందని చెప్పారు. సరే ఇవ్వండి అని చెప్పాను. 20 euros అంటే ఆల్మోస్ట్ 2000 తీసుకొని రైల్వే స్టేషన్కి వెళ్ళి ఓపెన్ చేసిన తర్వాత అది ఒక రకమైన స్మెల్ వస్తుంది. అప్పుడు చాట్ జీపీటీని అడిగాను అనమాట అది ఏంటని. చాట్ జీపీటీ ఏమో సలామీ అంటే 4 అన్న. అంటే షాక్ అయ్యాను. 20 euros మనీ కాదని వదిలేయడమే. చూడండి జర్మన్ ఫుడ్. దాంట్లో చూసి మీరు ఏదో అనుకోకూడదు, అవి పోర్క్ అలాంటివి ఉంటాయి. యా హియర్ లైక్ గిఫ్ట్ మార్కెట్స్. చూడండి టెడ్డీస్ అవి ఎంత బాగున్నాయో. యా గుడ్ వన్ టెడ్డీస్. నిజంగా సూపర్ ఉంది మార్కెట్. అమ్మాయిలకి అయితే చాలా నచ్చుతాయి. ఇది మన స్టఫ్ కాదు. ఎవరైనా అమ్మాయిలు ఉంటే మాత్రం చూడండి, చాలా బాగుంది. నెక్స్ట్ దిస్ వన్. ఇవన్నీ చూస్తే ఇదంతా మన వెదురుతో చేస్తారు కదా. మనకైతే వెదురుతో చేసే బుట్ట లాంటి సంథింగ్ సమ్ ఐటమ్స్ ఏవో ఉన్నాయి, బాగున్నాయి చూడడానికి. క్రిస్మస్ మార్కెట్లో మెయిన్ ఏంటంటే వీళ్ళన్నీ షాప్స్ చెప్పాను కదా, చిన్న షాప్స్ అన్నీ ఒక దగ్గర పెట్టి అందరూ దాన్ని సెలబ్రేట్ చేసుకుంటే ఎవరికి నచ్చిందో వాళ్ళు కొనుక్కోవచ్చు. ప్రస్తుతానికి మనమైతే ఏం కొనట్లేదు, ఎందుకంటే మనకేం అవసరం లేదు. ది సమ్ ఫుడ్ ఈట్ బ్రోచన్. బ్రాట్ అంటే బ్రెడ్ చెప్పాను కదా, ఇక్కడ చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బ్రెడ్స్ ఉన్నాయి. ఇవన్నీ ఇదొక షాపు. యో సే హాయ్. ఫీల్ డంక్ షోన్ చో. నాకు అర్థం కాలేదు సార్. నెమ్మదిగా అన్ని అర్థమవుతాయి కానీ దా కూర్చోరా. ఫీల్ డంక్ షోన్ చో. చూసారా మన జర్మన్ కుర్రోళ్ళు మామూలుగా ఉండదు. ఎక్కడికి వెళ్ళినా సరే వాళ్ళు మన వాళ్ళు హాయ్ చెప్పమని హాయ్ చెప్తుంటారు. నెక్స్ట్ ఇక్కడ వాచెస్ సూపర్ ఎక్సలెంట్గా ఉన్నాయి వాచెస్. దగ్గరికి వెళ్ళి చూస్తే కొనలేము, దూరం నుంచి చూడండి. యా వెళ్ళగలుగుతాం. చూడండి కీ చైన్స్ ఎవ్రీథింగ్ స్టఫ్ మాత్రం బాగుంది. లైక్ మన సైడ్ పండగలు జరిగినప్పుడు చేస్తారు కదా, జాతర అంటారు కదా, జాతర తీర్థం అలాంటివి అన్నమాట. ఇక్కడ అన్నీ తెచ్చి అన్నీ అమ్ముతున్నారు. ఇది చూడండి లైక్ సమ్ వుడెన్ స్టిక్తో చేసిన డెకరేషన్ లాగా ఉంది, చాలా బాగుంది. ఇట్స్ గుడ్. చూడొచ్చు మీరు, చాలా అంటే చాలా బాగుంది. నెక్స్ట్ మా ఫ్రెండ్స్ ఎక్కడికి వెళ్ళినలాగా చిన్నపిల్లల కోసం, మన కోసం కాదులేండి. అలాంటివన్నీ మనం ఎప్పుడో చిన్నప్పుడు ఎక్కాం. ఒక బ్యాడ్ ఎక్స్పీరియన్స్ కూడా ఉంది. ఇప్పుడు కూడా మా అక్క దాని గురించి నన్ను టీచ్ చేస్తూ ఉంటుంది. అది మనం ఇప్పుడు తర్వాత డిస్కస్ చేద్దాం. ఇప్పుడు వేస్ట్ దాని గురించి. అప్పుడు మా ఫ్రెండ్స్ ఎక్కడికో వెళ్ళిపోయినట్టున్నారు. జస్ట్ 1 సెకండ్. చూడండి అన్న టాప్ ఆఫ్ దట్ పైన అరేంజ్మెంట్ చేశారు మొత్తం అన్నీ నీట్గా. నిజంగా బాగుంది, చాలా అంటే చాలా బాగుంది. పైకి వెళ్దాం. పైకి ఎంట్రన్స్ ఎక్కడ ఉందో ఒకసారి చూడాలి. మా ఫ్రెండ్స్ ఎక్కడ ఉన్నారో కనిపించట్లేదు. మనం రికార్డ్ చేసుకుంటూ వెళ్తున్నాం కదా, అందువల్ల కొంచెం టైం పడుతుంది. యా ఒకడు కనిపించాడు. ఈ మార్కెట్లో ఎవడెక్కడ ఉంటున్నాడో తెలియట్లేదు. మనమైతే మాత్రం రికార్డింగ్ మీద ఫుల్ ఫోకస్ చేసాం. ఇది చూడండి, ఇవన్నీ సమ్ ఫుడ్ లాగా ఉంది. ఫుడ్ డిఫరెంట్ ఫుడ్స్ అండ్ ఎవ్రీథింగ్. యూ కెన్ సీ దిస్ ఈస్ మై ఫ్రెండ్, దిస్ ఇస్ ఆల్సో ఆల్ ఆర్ మై ఫ్రెండ్స్.
సి స్పెషల్ జీతు. బ్రో పైకి వెళ్దాం బ్రో, దాని పైకి బ్రో. ఐ థింక్ ఇట్స్ బెటర్ టు గెట్ అప్సైడ్ రైట్. ఓ దెన్ వీ డోంట్. పైకి ఎక్కాలంటే ఏదో కొనాలంట. ప్రస్తుతానికి అయితే మనం ఏం కొనదలుచుకోలేదు, ఎందుకంటే మొత్తం డబ్బులన్నీ అయిపోయినాయి. ఇంకా శాలరీ ఇంకా పర్లేదు, శాలరీ పడిన తర్వాత రావాలి అలాంటి దగ్గరికి. సరే తరలే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయి ఏమిటి? అప్పుడు మనం మొత్తం అన్ని కాకపోయినా ఏ చిన్న చిన్న కొనొచ్చు. చూడండి మా ఫ్రెండ్ బాబీ సైలెంట్ కిల్లర్, సైలెంట్గా ఉంటాడు కానీ చాలా డేంజర్. యా ఇంకా ముందుకెళ్ళి ఇంకేమైనా చూద్దాం ఉండండి. ఇందాక వచ్చిన రూట్లో నుంచి వచ్చాం. మా ఎడిటర్ని ఇక్కడ కట్ చేయమని చెప్తాను, కట్ చేస్తారులేండి. వీడికి ఎవడన్నా ఉద్యోగం ఇస్తే బాగుండు, ఖాళీగా ఉండి కాన్సన్ట్రేషన్ అంతా నా మీద పెడుతున్నాడు. మండెన్ ట్రీస్ గెబ్రాంటే మండెల్, అదేంటో నాకు కూడా తెలీదు, అక్కడ ఉందో చదివాను అంతే. చూడడానికి మస్తు షేడ్స్ ఉన్నారా నీలా, అబ్బో కమలాసన్. అయితే స్వీట్ లాగా ఉంది అంతా. నేను స్వీట్స్ అని అనుకుంటున్నాను నాకు తెలిసినంత వరకు. చూడండి మా ఫ్రెండ్ వెళ్తున్నాడు చూడడానికి, కొనడానికి కాదు. స్వీట్స్ ఏనంట. ఒకసారి చూడండి, జర్మన్ స్వీట్స్. వీళ్ళు రిచ్ కదా, అందుకే బాదం పప్పులతో స్వీట్, బాదం పప్పుల్ని ఈ ఊర్లోకెల్లా ఎదవెవడం ఎంక్వైరీ చేస్తే నువ్వేనని తెలిసి చాక్లెట్లో ముంచి లేకపోతే అదే స్వీట్. ఓకే ఒక్కసారి చూడండి మొత్తం స్వీట్స్ అనిపించింది సైడ్. ఆవిడ ఏమనుకుంటుందంటే వీళ్ళు కొనట్లేదు కానీ రికార్డింగ్ మాత్రం బాగా చేసుకుంటారు అనుకుంటుంది. ఎవడో ఒకటి మనల్ని ముఖం మీద తిట్టి వరకు మనం ఎలాగే చేస్తుంటాం, తిట్టిన తర్వాత ఆ షాప్లో మానేసి వేరే షాప్లో చేస్తాం. పిచ్చోళ్ళ గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం చెయ్యడం అయితే మానం. మరి మీకు అందరికీ చూపించాలి కదా ఇవన్నీ. ముఖ్యంగా మన తెలుగు వాళ్ళు అయితే అదే, మన తెలుగు వాళ్ళు అంటేనే అది. అంటే పట్టించుకుంటాం ఏంటి, మనం పట్టించుకుంటే ఎక్కడ ఉంటాం. దూలనా కొడుకులు. సీట్స్ అయితే చాలా బాగున్నాయి. చెప్పాను కదా ఏదో ట్రై చెయ్యాలనిపిస్తుంది, కాకపోతే ట్రై చేస్తే అది బాగుంటుందా లేదా, బొగ్గు అవుతాడని. నిజంగా 2000 మాదిరి బొగ్గు అవుతామని చెప్పి ఆలోచిస్తున్నాను. నిజంగా బాగుంది. కమ్ హియర్ ఇన్ దిస్ వే యూ కెన్ సీ బ్రో. ఎంత బాగున్నారా? యా యూ కెన్ సీ దట్. క్రిస్మస్ తాత మన దగ్గర కూడా ఉంటాడు అనుకో. క్రిస్మస్ తాత ఎక్కడ ఉంటారు అసలు? వాళ్ళ క్రిస్మస్ అనేది నిజంగా చాలా పెద్ద పండుగ. చూశారు కదా ఎంత క్రౌడ్ ఉందో. ఇంకా ఇది ఈ రోజు ఇది రికార్డ్ చేస్తున్నప్పుడు డేట్ ఏంటంటే అరౌండ్ 9 ఈరోజు 9కి ఎలాగుందంటే ఇంకా 25కి ఎలాగుంటుందో చూసుకోండి. ఇంకా అది మీ ఊహకే వదిలేస్తున్నాను. మొత్తం జర్మనీ అంతా వచ్చి ఇలాంటి మార్కెట్స్లోనే ఉంటుందేమో. బిజినెస్ చేసుకునే వాళ్ళకి నిజంగా చాలా బాగుంటుంది ఇది. ఈ బ్రెడ్ షాప్, డిఫరెంట్ బ్రెడ్స్, ఇంకా చాలా బ్రెడ్స్ ఇవన్నీ ఉన్నాయి. యా ఇక్కడ చూడండి లైటింగ్స్. ఇది నాకు తెలిసి ఇది బీర్ హౌస్ లాగా ఉంది, అంటే బీర్స్ కానీ కాఫీ హౌస్. చూడండి అందరూ కాఫీస్ తాగుతున్నారు. అంటే మీరు జనాలు చూసి అది బీర్ హౌస్ అనుకోకండి, మనలాగా కాదు. ఇక్కడ చూడండి బ్రో అని అడిగి బ్రో, మనం రికార్డింగ్ చేసుకొచ్చాము అడిగి. ఇక్కడ చూడండి లైట్స్ నిజంగా చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి, చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. జస్ట్ జూమ్ చేద్దాం. వీడియో తీసుకుంటామని చూసారా వాళ్ళు ఎంత గౌరవం, వీడియో తీసుకుంటామని చెప్పి. చూడండి రొటేట్ అవుతుంది, ఎంత బాగుందో అసలు. నిజంగా సూపర్ కదా. నేను అది అసలు ఏదో లైటింగ్ ఎఫెక్ట్ అనుకున్నాను, అది మీరు బాగా అబ్జర్వ్ చేస్తే అది జస్ట్ రొటేట్ అవుతుంది. అది నిజంగా చాలా బాగుంది, నాకైతే చాలా నచ్చింది. ఇండియాకి వెళ్ళినప్పుడు ఒకటి పట్టుకెళ్దాం. ఇది అంత లైట్స్. ఇక్కడ కూడా ఇది చూడండి స్టార్ కూడా అసలు నిజంగా సూపర్ కదా. ఇది ఒక్కటి కొంచెం జూమ్ చేసి చూపిస్తాను మీకు ఇంకా. యా ఇప్పుడు చూడండి జస్ట్ అది రొటేట్ అవుతుంది, ఆగిపోయింది. మీ బ్యాడ్ లైక్. యా ఇది రొటేట్ అవుతుంది చూడండి.
నిజంగా మా ఫ్రెండ్ చెప్పినట్టు కొట్టేలాగా ఉన్నాడు. చూద్దాం, ఎందుకంటే ఏం కొనకుండా తీస్తే ఎవడ యాక్సెప్ట్ చేయడు కదా. అట్లీస్ట్ ఏదో ఒకటి కొనాలి. మీరు చూస్తున్నారు అప్పటి నుంచి తిరగడం తప్ప కొనడం లేదు. కొందాం ఏదో ఒకటి వెళ్ళేటప్పుడు ఇఫ్ పాసిబుల్. మీ చాక్లెట్స్ వీళ్ళ చాక్లెట్స్ మాత్రం నిజంగా సూపర్ ఉంటాయి. చాక్లెట్స్ మాత్రం మేము వచ్చిన దగ్గర నుంచి అయితే నీటోకి వెళ్ళి ప్రతిసారి ఒక చాక్లెట్ డిఫరెంట్ కొన్ని తేడా కొట్టాయి, కాకపోతే కొన్ని అయితే పని చేసి. మేము చేసే కూల్ పని అమెజాన్లో వాళ్ళు ఒక చాక్లెట్ ఇచ్చారు, ఎంత బాగుందంటే మన దగ్గర డైరీ మిల్క్ ఎట్ట బాగాలో నిజంగా సేమ్ డైరీ మిల్క్ లాగే. అసలు ఫస్ట్ అయితే నేను తీసుకోవడం మానేద్దాం అనుకున్నాను, ఎందుకంటే చాక్లెట్ ఆలేస్తున్నారు కదా, అదే నార్మల్గా ఉంటుంది అనుకున్నాను. కానీ తీసుకున్న తర్వాత మాత్రం చాలా అంటే చాలా బాగుంది, నచ్చింది. 2 చాక్లెట్లు తిన్నా తీసుకొని. ఇవన్నీ చూడండి, సాక్సెస్, క్రిస్మస్ క్యాప్స్. మనం తినే ఫుడ్ లాగా ఉంది, ఎందుకంటే ఫ్రెంచ్ ఫ్రైస్ మనకు తెలిసిన ఒకటే, అది తప్ప ఇంకేం తెలియదు మనకి. చూడండి గాయస్, మీకోసం ఉంది ఇక్కడ సరైన స్టఫ్ లాగా ఉంది. అది మ్యూజిక్ బ్యాండ్. కూల్. మీరు మ్యూజిక్ అంటే ఏదో మ్యూజిక్ అంటే ఇష్టం కాదు, డీజేలు అంటేనే మనకి ఇష్టం. ఇలాంటివి అంటే కొంచెం క్లాస్ పీపుల్కి, మనకు కాదు. కానీ మైండ్ రిఫ్రెష్మెంట్ కోసం వాళ్ళు ఇక్కడికి వచ్చి వింటారు జర్మన్స్. ఓకే సూపర్. చూడండి చాలా బాగుంది కదా, చూడడానికి అయితే బాగుంది. ఇట్స్ గుడ్. యా, క్లాప్స్ కొట్టండి. ఇంకో మా ఫ్రెండ్ కూడా కొడుతున్నాడు. ఎంకరేజ్ చేయాలి టాలెంట్ని, అర్థం కాకపోయినా. కానీ నిజంగా మ్యూజిక్ అయితే మాత్రం బాగుంది. ఓకే, మనకైతే మన కీరవాణి తమన్ మ్యూజిక్ అయితే బాగా నచ్చుతుంది. ఇలాంటివి కూడా అప్పుడప్పుడు యాక్సెప్ట్ చేస్తుండాలి. అనిరుద్ధ్ ఫ్యాన్. ఓకే, ఐఎమ్ ఆల్సో. మ్యూజిక్ అంటే మనకి ఏదైనా ఇష్టమే, అది ఇన్స్పైట్ ఆఫ్ ఎవరు డైరెక్ట్ చేశారు, ఎవరు మ్యూజిక్ డైరెక్టర్ అన్నది కాదు. చూద్దాం మళ్ళీ ఇంకో సాంగ్ అయితే మణిరత్నం. స్టాలిన్ బీజం ఈజ్ వన్ ఆఫ్ మై ఫేవరెట్. మీకు నచ్చిన మ్యూజిక్ ఏంటో మీరు కూడా కింద కామెంట్లో టైప్ చేయండి, జస్ట్ ఫర్ ఫన్, నథింగ్ మోర్. మ్యూజిక్ అయిపోయినట్టుంది, మీరు రాగానే అయిపోయింది. చూడండి నెక్స్ట్ మన ఇక్కడ ఏదో ఉంది ఒక బ్రో, ఇక్కడ ఏదో ఉంది చూద్దాం. చూడండి ఇది థింక్ ఇది కొంచెం డ్యామేజ్ అయిన కన్స్ట్రక్షన్స్ లాగా ఉన్నాయి. దీని మీనింగ్ ఏంటో మనకే తెలీదు. బాగుంది. దీని ఏదో దేనికో సింబల్ అయి ఉంటుంది. దాని మీనింగ్ ఏదో నేను చెప్పంటావా? ఏదో సింబల్ అయి ఉంటుంది. ఇది మనకు బాహుబలి లాగా చాలా సెకలు ఉన్నారా నీలో. బాహుబలి లాగా వీళ్ళకి కూడా ఒక జర్మనీలోని ఒక విషయం ఏంటంటే, మనం ఇక్కడికి వచ్చిన కొత్తలోని ఎవరినో ఏదైనా అడిగాం అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఆడు అది తెలియకపోయినా తెలిసినట్టు మనకు అబద్ధం చెప్తాడు. మనం దాన్నే నిజం అనుకుంటాం కదా. ఇక్కడ మ్యాటర్ అంటే ఇక్కడ ఎవరికి ఏం తెలియదు. నేను ఏమడిగానో నాకే తెలీదు. మా వాడు ఇప్పుడే కదా చెప్పాడు బాహుబలి సెట్ అంటున్నాడు. ఓకే, మనం తెలియనప్పుడు అదే నమ్మాలి, నమ్మినట్టు అని యాక్ట్ చెయ్యాలి. చూడండి ఇక్కడ లైటింగ్ మాత్రం చూడండి, దాని మధ్యలో రొటేట్ అవుతున్నాయి. నిజంగా జీసస్ చాలా బాగుంది చూడడానికి. యేసు ప్రభు వైడ్ వ్యూలో పెడతాను, మీకు క్లియర్గా కనిపిస్తుంది. బాగుంది వ్యూ అయితే, బాగుంది కొంచెం చూడడానికి. మెయిన్ ఇక్కడ ఏంటంటే పీపుల్ అందరూ బయటకు వచ్చి బాగా ఎంజాయ్ చేస్తున్నారు. జర్మన్స్ మాత్రం నిజంగా ఎంజాయ్మెంట్లో చాలా అడ్వాన్స్డ్గా ఉంటారు. వీళ్ళు ఏంటంటే ఫ్రైడే వరకు ఫుల్గా పనిచేస్తారు, సాటర్డే సండే మాత్రం ఇంకా ఫుల్ చిల్. మెయిన్ సాటర్డే, ఫ్రైడే సాటర్డే మెయిన్ సాటర్డే, సండే కూడా వీళ్ళు రెస్ట్ తీసుకుంటారు. చూడండి ఇక్కడ మనకి చలికి మంట పెట్టారు. మనమైతే అర్థంగా ఉన్నారు. ఒక్క నిమిషం చూపిస్తాను మీకు. చూడండి మంట, వేడి కోసం, చలి వేసినప్పుడు వేడి కోసం. బాగుంది, లుకింగ్ గుడ్. అందులోకి వెళ్ళి చూద్దాం అసలు అది ఏంటి అన్నది.
స్మెల్ చూస్తే ఎస్ బీర్ షాప్ వచ్చామమ్మా. బీర్ షాప్ వాట్ విజన్, వాట్ థాట్. పిచ్చోలు అయిపోయారు మా టీం అంతా. కలకల్లాడుతుందా చూడండి, రాట్ వైన్ అంట. ఆ పైన మీరు చూసారా, 5 euros ఉంది. యాక్చువల్గా నెట్లో అయితే మనకి 30 cents కూడా దొరుకుతుంది. 39 cents ఆర్ లైక్ 40 cents, 1 euro, 1.5 euro. తప్పదన్నా, కావాలంటే ఇక్కడ కొంచెం కొనాలి. ఎందుకంటే ఇది business, ఇది బార్ లాగా. అదే మీరు నెట్లో కొనుక్కుంటే చాలా తక్కువ ఉంటుంది. ఇక్కడ చూడండి బిల్లి అంట 3.5 సంథింగ్. మీకు ఏమన్నా నేమ్స్ తెలిస్తే చూడండి. మనం ఇక్కడ ఎవడ పడితే అక్కడికి వీడియో తీయకూడదు, తీసామంటే మనల్ని అది. ఇప్పుడు వరకైతే ఏం బ్యాడ్ ఎక్స్పీరియన్స్ లేదు. ఫస్ట్ టైం మనం బ్లాగ్ చేస్తున్నాం, ఏం బ్యాడ్ ఎక్స్పీరియన్స్ లేదు. అందరూ బాగానే రిసీవ్ చేసుకుంటున్నారు. చూడాలి ముందుకి. ఏదైనా ఉన్నా సరే మనం వీడియోలో పెట్టమనుకోండి, అది తర్వాత విషయం.